So, hi guys, in this particular video, we will be learning about who is on set కార్కి లైక్ సెట్ మీద ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం రైట్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ ఇన్ ద పాస్ట్ వీడియోస్ నా ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ క్లాపర్ లోడర్ ఆర్ ఇంటర్నేట్ యాజ్ వెల్ as వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సైట్స్ డాక్యుమెంట్ రైట్ అవి రెండు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్లాపర్ లోడర్ ఓన్లీ లైక్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు కూడా మర్చిపోయినా ఏంటది యా 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 యాక్చువల్లీ క్లాపర్ లోడర్ ఏంటిదంటే ఫారెన్ కంట్రీస్ లో ఫారెన్ కంట్రీస్ ఆర్ ఫారెన్ ఫిలిం షూట్స్ లో క్లాపర్ లోడర్ అనేవాడు కెమెరామెన్ డిపార్ట్మెంట్ కి వస్తాడు లైక్ డిఓపి డిపార్ట్మెంట్ కిందకి వస్తాడు అన్నమాట క్లాపర్ లోడర్ అనేవాడు ఇన్ ద ఫారెన్ కంట్రీస్ బట్ ఇన్ ద ఇండియన్ కంట్రీ లైక్ ఇండియన్ షూట్స్ లో ఈ క్లాపర్ లోడర్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ ఇంటర్నేడి అనేవాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాడు క్లాపర్ లోడర్ అనేవాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ మూవీస్ రైట్ ఇండియన్ షూట్స్ లో అండ్ ఆల్ దీస్ థింగ్స్ క్లాపర్ లోడర్ అనేవాడు డైరెక్షన్ టీంకి వస్తాడు ఇన్ ఫారెన్ షూట్స్ క్లాపర్ లోడర్ అనేవాడు కెమెరామెన్ టీమ్ ఆర్ కెమెరా టీమ్ లో ఉంటాడు డిఓపి టీమ్ లో ఉంటాడు సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి guys. దీని ద్వారా పెద్ద పొడిచే పీకేదేం లేదు మనము బట్ లైక్ వీ నీడ్ టు నో సమ్ నాలెడ్జ్ రైట్ నాలెడ్జ్ ఉంటే మంచిదే ఇన్ఫర్మేషన్ ఉంటే మంచిదే కాబట్టి సో యా సో సెట్ మీద ఎవరెవరు ఉంటారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం guys. హూ విల్ బి ఆన్ ద సెట్ వైల్ షూటింగ్ కరికే షూటింగ్ టైంలో ఎవరెవరు ఉంటారు సెట్స్ మీద అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారు ప్రొడక్షన్ డిజైనర్ మనం డిస్కస్ చేసినాం రైట్ ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ క్రియేటివ్ వన్ రైట్ హీ హీ విల్ బి డిజైనింగ్ ద సెట్స్ హీ విల్ బి డిజైనింగ్ ద ప్రాప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో ప్రొడక్షన్ డిజైనర్ అనేవాడు డిజైన్ చేస్తాడు సెట్స్ ని అన్నిటిని క్రియేటివిటీ డిపార్ట్మెంట్ వేసుకో ఇతన్ని క్రియేటివిటీ సైడ్ ఉంటాడు ఇతను ఆర్ట్ డైరెక్టర్ ఇస్ వన్ హూ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ వాట్ ప్రొడక్షన్ డిజైనర్ సెట్ సో ప్రొడక్షన్ డిజైనర్ ఏమైతే క్రియేటివిటీతో క్రియేటివ్ గా సెట్స్ డిజైన్ చేసిండో క్రియేటివ్ గా ప్రాపర్టీస్ డిజైన్ చేసిండో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు ఆర్ట్ డైరెక్టర్ ఇట్లా అనుకోవచ్చు లైక్ హీ సమ్ వాట్ క్రియేటివ్ యాజ్ వెల్ యాజ్ సమ్ వాట్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ టైప్ సో బేసికలీ ప్రొడక్షన్ డిజైనర్ అనేవాడు టోటల్లీ క్రియేటివిటీ సైడ్ ఉంటాడు ఆర్ట్ డైరెక్టర్ ఈజ్ వన్ హూ విల్ బి కాంబినేషన్ ఆఫ్ క్రియేటివిటీ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ సో యా నెక్స్ట్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ సో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఇస్ వన్ హూ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ద ఆర్ట్ డైరెక్టర్ వర్క్స్ రైట్ సో ఆర్ట్ డైరెక్టర్ చెప్పిన పనులు చేస్తుంటాడు అతన్ని అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ అంటారు సో నెక్స్ట్ ఈజ్ ఆన్ సెట్ డ్రెస్సర్ ఆన్ సెట్ డ్రెస్సర్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ని డ్రెస్ చేస్తుంటాడు సెట్ ని డెకరేట్ చేస్తూ ఉంటాడు ఆన్ సెట్ లైక్ షూటింగ్ జరిగే టైంలో హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ప్రాపర్టీస్ కర్టెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో షూట్ ని డ్రెస్ చేస్తుంటాడు ఆన్ సెట్ డ్రెస్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు లైక్ ఇప్పుడు ఫోర్త్ సీన్ జరుగుతుంది ఫిఫ్త్ సీన్ లో లైక్ సెట్ ని ఆల్రెడీ డ్రెస్ చేసి పెట్టేస్తారు అన్నమాట ప్రాపర్టీస్ ని అన్నిటిని రెడీ చేసి పెట్టేస్తారు ఆన్ సెట్ డ్రెస్సర్ కి సెట్ డ్రెస్సర్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆన్ సెట్ డ్రెస్సర్ ఏంటిదంటే షూట్ జరిగే టైంలో ఏమన్నా చేంజెస్ ఉంటే లైక్ సెట్ ని డెకరేట్ చేయడం మార్చడం అట్లాంటివి చూస్తుంటాడు షూట్ జరిగే టైంలో సెట్ డ్రెస్సర్ ఈస్ ద వన్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ సెట్ అప్పుడు షూట్ జరగట్లేదు హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద సెట్ లైక్ నెక్స్ట్ అదే లొకేషన్ లో షూట్ జరుగుతుంది కాబట్టి అప్పుడే డెకరేట్ చేసి పెట్టేస్తారు ఆన్ సెట్ డ్రెస్సర్ ఈస్ వన్ హూ విల్ బి డెకరేటింగ్ ద సెట్ వెల్ షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ షూటింగ్ లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే అది చేసేస్తుంటాడు ఆర్ట్ అసిస్టెంట్ ఎవరు లేరు లైక్ ఈ ప్రాపర్టీస్ అన్నిటి కలెక్ట్ చేసుకొని రావడం అట్లా సో సెట్ బాయ్స్ అర్థమని లైక్ ఇప్పుడు సపోజ్ నువ్వు టేబుల్ ని ఇక్కడ నుంచి అక్కడికి జరపాలి లైక్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి జరపాలి సో సెట్ బాయ్స్ ని పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చి మార్చేస్తారు ఇంకొకటి లైక్ మనము దీన్ని వేస్తాం మిస్ట్ అంటాం మిస్ట్ కాదు దాన్ని ధూపమా ఏమో అంటాం కదా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫీల్స్ రావడానికి స్మోక్ అని అంటాం కదా ఈ స్మోక్ వేయడము ఇట్లాంటి పనులనే సెట్ బాయ్స్ పనులు అనమాట లైక్ వాళ్ళు అదే లొకేషన్ లో ఏమైనా వస్తువుల్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తారు అక్కడ ఉన్న బీరువాని లేకపోతే అల్మారాని బెడ్రూమ్ నుంచి తీసి కిచెన్ లో పెట్టమంటే పెడతారు చాలా అల్మారాని కిచెన్ లో పెట్టారు బట్ ఇలా పెట్టమంటే పెడతారు రైట్ సో యా ఇట్లాంటి వాషింగ్ మెషిన్ ని కిచెన్ నుంచి తీసి బెడ్రూమ్ లో పెట్టమంటే పెడతారు లేకపోతే సో అట్లా పనులు చేస్తూ ఉంటారు ఆర్ట్కి సంబంధించిన పనులన్నీ చేస్తుంటారు యూ గాట్ ఇట్ రైట్ సో యా సో వీళ్ళు ఉంటారు ఆర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళందరూ సెట్స్ మీద ఉంటారు సెట్ బాయ్స్ మేబీ 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు అప్పుడప్పుడు 10 ఉండొచ్చు బేస్డ్ అపాన్ ద బడ్జెట్ అండ్ బేస్డ్ అపాన్ ద స్కేల్ రైట్ సో యా వీళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వీళ్ళందరూ ఉంటారు అనమాట సెట్ లొకేషన్ లో సెట్ లొకేషన్ లో ఓకే నెక్స్ట్
కెమెరా అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరెవరు ఉంటారో చూద్దాం. డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, రైట్? అతను ఉండకపోతే అసలు సినిమానే లేదు. అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్ గైస్, అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్ ఎవరెవరు ఉంటారో చూద్దాం. డైరెక్షన్ టీమ్ అయితే అందరూ ఉంటారు, అండ్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ డైరెక్షన్ టీమ్ ఇన్ డీటెయిల్. అందుకే నేను డైరెక్షన్ టీమ్ ని ఇంక్లూడ్ చేయలేదు. లైక్ డైరెక్షన్ టీమ్ లో చాలా మంది ఉంటారు, లైక్ ఫస్ట్ ఏడి, సెకండ్ ఏడి, సెకండ్ ఏడి, థర్డ్ ఏడి, ఫోర్త్ ఏడి, ఇంటర్న్, క్లాపర్ లోడర్ అండ్ ఇంటర్న్ గురించి మనం డిస్కస్ చేసినాం, వాళ్ళిద్దరు ఒకటే. సో ఇంకా తర్వాత వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ డిజిగ్నేషన్స్, ఫస్ట్ ఏడి, సెకండ్ ఏడి, థర్డ్ ఏడి, ఫోర్త్ ఏడి అండ్ ఆల్ దీస్ థింగ్స్. స్క్రిప్ట్ సూపర్వైజర్, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. కో డైరెక్టర్ గురించి డిస్కస్ చేయము, బట్ కో డైరెక్టర్ ఇస్ ద వన్ హూ వీ కెన్ కాల్ దెమ్ అసోసియేట్ డైరెక్టర్ ఫస్ట్ ఏడి. సో పెద్ద ఫరక్ ఏం లేదు. సో స్క్రిప్ట్ సూపర్వైజర్ వీళ్ళందరి గురించి డిస్కస్ చేస్తాం, అందుకని చెప్పేసి వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కెమెరా అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిఓపి ఉంటాడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆర్ మెయిన్ కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ ఆర్ సినిమాటోగ్రాఫర్ కి డిఓపికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఐ హావ్ కవర్ దట్ ఇన్ మై సినిమాటోగ్రఫీ కోర్స్. ఒకవేళ చూడకపోతే పోయి అక్కడ చూడండి, నేను అది చెప్పా, రైట్? మీరు పోయి చూడండి ఆ సినిమాటోగ్రఫీ కోర్సులో. నెక్స్ట్ ఫోకస్ పుల్లర్ ఉంటాడు. ఫోకస్ పుల్లర్ ఉండాలి, పక్కా ఉండాలి. నెక్స్ట్ గ్యాఫర్ ఇస్ ద వన్ లైక్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ లైటింగ్ అండ్ ఆల్. లైటింగ్ ని సమకూర్చడము, లైటింగ్ ని చూసుకోవడం, అదంతా గ్యాఫర్ పని అనమాట. నెక్స్ట్ బెస్ట్ బాయ్ కింద గ్యాఫర్ కింద పని చేస్తాడు. అతను ఏం చెప్తే లైక్ లైట్ ని తీసి అక్కడ అక్కడ మార్చు, అక్కడ నుంచి ఇక్కడికి మార్చు అంటే అది బెస్ట్ బాయ్స్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ అసిస్టెంట్ కెమెరామెన్, సెకండ్ అసిస్టెంట్ కెమెరామెన్, దోస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ అండర్ కెమెరామెన్ చెప్పినట్టు చేస్తుంటారు. లైక్ వాళ్ళు ఎలాంటి లెన్సెస్ ని చేంజ్ చేయడం, అట్లాంటి లెన్సెస్ ని చేంజ్ చేయడం వీళ్ళు చేంజ్ చేయరు. లైక్ దే విల్ బి వర్కింగ్ అండర్ కెమెరామ్యాన్. నెక్స్ట్ ఇంటర్న్ అంటే లైక్ నేర్చుకోవడానికి వచ్చినోడు. కెమెరా అటెండెన్స్ ఎవరంటే లైక్ వీళ్ళని, ఇప్పుడు సపోజ్ నువ్వు కెమెరా అనేది హైదరాబాద్ సెంట్రల్ ఏమో ఉంటది, రిలేటెడ్ హైదరాబాద్ కెమెరా రెంటల్స్, నాట్ సెంట్రల్, హైదరాబాద్ కెమెరా రెంటల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్ కెమెరా రెంటల్స్ అనే దాంట్లో నువ్వు కెమెరా తీసుకున్నావు, రెడ్ కెమెరా ఆర్ FX6 ఆర్ FX9 కెమెరా తీసుకున్నావు. లైక్ మాట్లాడుకున్నావు, ఒక 1 మంత్ షూట్ ఉన్నది మాట్లాడుకున్నావు అనమాట. సో ఆ కెమెరాని తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు వస్తారనమాట. కెమెరాని అసెంబుల్ చేయడము, ఎక్విప్మెంట్ అసెంబుల్ చేయడము, లెన్స్ మార్చడము, అట్లాంటివన్నీ వీళ్ళే చూసుకుంటుంటారు అనమాట. సో బేసికలీ వీళ్ళని కెమెరా అటెండెన్స్ అంటారు. వెండర్ నుండి కెమెరాతో పాటు ఇద్దరు ముగ్గురు వస్తారు, కెమెరా వెండర్ నుండి ఇద్దరు ముగ్గురు వస్తారు అనమాట. ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ ద కెమెరా అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళని కెమెరా అటెండెన్స్ అంటాం అన్నమాట. సో యా, నెక్స్ట్ గ్రిప్స్ అండ్ ద సెన్స్ లైక్ వాళ్ళ ఎక్విప్మెంట్, లైక్ ట్రాలీ ఉంటది, లైక్ ఇంకా వేరే వేరియస్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. నేను మర్చిపోయినా గైస్, ట్రాలీ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని అసెంబుల్ చేయడము అట్లా. ట్రాలీ ఒక్కటే గుర్తుంది నాకు, వేరే ఏం గుర్తు రావట్లేదు. ఏమోలే, మళ్ళీ నేను కూడా నా ఫస్ట్ వీడియోస్ చూసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ ఎలక్ట్రీషియన్ ఇప్పుడు సపోజ్ నువ్వు బూత్ బంగ్లాలో షూట్ చేస్తున్నావు అనుకుందాము. బూత్ బంగ్లా అంటే పాత ఇల్లు అది, దాంట్లో అసలు ప్లగ్స్ పనిచేయవు, సాకెట్స్ పనిచేయవు, ఏం పనిచేయవు కదా. కానీ నీకు ఆ బూత్ బంగ్లాలో ఒక రూమ్ లో లైట్ కావాలి, కానీ ప్లగ్స్ ఏం పనిచేయట్లేదు, సాకెట్స్ ఏం పనిచేయట్లేదు, అసలు కరెంటే లేదు. ఈ కంపెనీ ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడంటే లైట్ వచ్చేటట్టు చూస్తాడు. ఎక్కడెక్కడ లైట్ పెడితే ఎక్కడెక్కడ కనెక్షన్ ఇస్తే లైట్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి ఎలక్ట్రికల్ వర్క్ ఒక బూత్ బంగ్లాలో నువ్వు షూట్ చేస్తావు. సో బేసికలీ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక యూస్ కేస్ అనమాట, కంపెనీ ఎలక్ట్రీషియన్ పని ఇది. సో వీళ్ళందరూ ఉంటారు అనమాట సెట్స్ లో. ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. వీళ్ళందరూ సెట్స్ లో ఉంటారు. SETS సెట్స్ లో ఉంటారు, షూటింగ్ లొకేషన్ లో ఉంటారు. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఫస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ పక్కా ఉంటారు. నెక్స్ట్ ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, థర్డ్ అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పింది చేస్తుంటారు. డ్రెస్ మ్యాన్, ఓకే, డ్రెస్ మ్యాన్ పడ్డది ఇక్కడ. యాక్చువల్లీ డ్రెస్ మ్యాన్, ఒక్క నిమిషం గైస్, డ్రెస్ మ్యాన్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మ్యాన్ అనమాట. డ్రెస్ మ్యాన్ ఇన్ ద సెన్స్, ఓకే. సో డ్రెస్ మ్యాన్ ఏంటిదంటే, ఇప్పుడు హీరో షూట్ చేస్తుండు, ఒక సమ్మర్ లో షూట్ చేస్తుండు, కానీ అది దాంట్లో జాకెట్ వేసుకొని ఉండాలి హీరో, రైట్? హీరోకి ఉడకబోస్తూ ఉంటది కదా. సో వన్స్ షూట్ అయిపోయిన తర్వాత హీరో జాకెట్ తీసి డ్రెస్ మ్యాన్ కి ఇస్తాడు అనమాట. డ్రెస్ మ్యాన్ హోల్డ్ చేస్తాడు, పట్టుకుంటాడు అనమాట ఆ డ్రెస్సెస్ ని. వాళ్ళని డ్రెస్ మ్యాన్ అంటారు. నాట్ ఓన్లీ హీరో, ఏ క్యారెక్టర్ అయినా లైక్ వాళ్ళ డ్రెస్సెస్ ని పట్టుకోవడము. ఇప్పుడు సపోజ్ హీరోయిన్ ఉంది, హీరోయిన్ కి స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ షూట్ ప్రకారం, సీన్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం హీరోయిన్ కి స్పెట్స్ ఉండాలి. హీరోయిన్ స్పెట్స్ పెట్టుకుంటది, రైట్? హీరోయిన్ స్పెట్స్ పెట్టుకుంటది.
షూట్ టైంలో హీరోయిన్ స్పెట్స్ పెట్టుకుంటది. షూట్ తర్వాత హీరోయిన్ స్పెట్స్ తీసి ఆ డ్రెస్ మ్యాన్కి ఇచ్చేస్తారు. మామూలుగా ఆ చిన్న పనికి ఉండాలి, చిన్న హీరోయిన్ తీసి పెట్టుకుంటది. బట్ లెట్స్ టేక్ డ్రెస్సెస్ ఓన్లీ. హీరోయిన్ కాదు, హీరో ఆర్ ఏదైనా క్యారెక్టర్ వాళ్ళు కోట్ వేసుకున్నారు, లేకపోతే ఏదైనా హెవీ హెవీ కాస్ట్యూమ్ వేసుకున్నారు అనుకుందాం. ఒక్కసారి షూట్ అయిపోగానే ఆ హెవీ కాస్ట్యూమ్ తీసి డ్రెస్ మ్యాన్కి ఇస్తారు, వాళ్ళు హోల్డ్ చేస్తారు అన్నమాట. సో దిస్ ఈస్ ద యూస్ కేస్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రెస్ మ్యాన్. నెక్స్ట్ ఇంటర్న్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఇంటర్న్ ఉంటాడు. ఇంటర్న్ ని తీసుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. ప్లస్ హ్యూమన్ రిసోర్స్ కూడా మనకు ప్లస్ అవుతుంది. ఇంకొకరికి జీతం ఇచ్చి తీసుకునే బదులు ఇంటర్న్ ని తీసుకుంటే దే విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ అవర్ షూట్. మనం కూడా పనులు చేయించుకోవచ్చు అతనితో. ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్, రైట్? సో యా, దిస్ ఈస్ అ లైక్ వీళ్ళందరూ ఉంటారు అనమాట కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి. సో మనం ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు ఉంటారో చూసినాం, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు ఉంటారో చూసినాం, కెమెరా అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎవరెవరు ఉంటారో చూసినాం. నెక్స్ట్ సౌండ్ డిపార్ట్మెంట్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ బూమ్ మైక్ యూజ్ చేయడం, మైక్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే సౌండ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారో కూడా చెప్పు. ఫస్ట్ సౌండ్ డిజైనర్ ఉంటాడు. సౌండ్ డిజైనర్ అంటే టోటల్ సౌండ్ డిజైన్ చేసేవాడు, రైట్? ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సౌండ్ డిజైనర్, హూ డిజైన్స్ ద సౌండ్, రైట్? నెక్స్ట్ సౌండ్ రికార్డిస్ట్ ఎవరు లైక్ సౌండ్ ని రికార్డ్ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు నేను బూమ్ ఆపరేటర్ బూమ్ మైక్ ని పట్టుకొని ఉంటాడు కదా. ఆ ఇప్పుడు యాక్టర్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ బూమ్ మైక్ లో కొంచెం సౌండ్ అయితే రికార్డ్ అవుతుంటది. ఆ సౌండ్ ని రికార్డ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అట్లుంటారు కదా, వాళ్ళని సౌండ్ రికార్డిస్ట్ అంటాం అనమాట. హూ విల్ బి రికార్డింగ్ ద సౌండ్. నెక్స్ట్ బూమ్ ఆపరేటర్, బూమ్ మైక్ ని పట్టుకునేటోడు. నెక్స్ట్ సౌండ్ టెక్నీషియన్ అంటే ఏం లేదు, లైక్ మైక్స్ ని సెట్ చేయడము. అప్పుడప్పుడు హీరోయిన్ షర్ట్ దగ్గర ఈ ఇంటర్వ్యూస్ లో మెయిన్ జరుగుతుంటది. హీరో ఆర్ హీరోయిన్ షర్ట్ దగ్గర, లేకపోతే క్యారెక్టర్ షర్ట్ దగ్గర మైక్ పెడుతూ ఉంటారు. లేకపోతే ఆ ఏదైనా ఏదైనా మైక్ సెట్ చేయడం అట్లాంటివి. సో ఈ మైక్ సెట్ చేసేవాడిని సౌండ్ టెక్నీషియన్ అంటారు అనమాట. వీళ్ళు కూడా ఉంటారు, సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. ఇఫ్ యు ఆర్ యూజింగ్, నువ్వు ఒకవేళ బూమ్ మైక్ కనుక యూజ్ చేస్తే, మైక్ ఎక్విప్మెంట్ కనుక యూజ్ చేస్తే సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు సెట్స్ మీద, అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట. ఇప్పుడు ఉంటాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు సెట్స్ మీదకే. నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు అంటే లైక్ మ్యాక్స్ 70 to 80% ఉంటాడు అనమాట. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్. లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు 70 to 80% కాదు, లైన్ ప్రొడ్యూసర్ అనేవాడు త్రూ అవుట్ షూట్ ఉంటాడు. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ ఏంటిదంటే ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతిదీ యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటాడు. ఆయన కింద ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు. నెక్స్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క ప్రొడక్షన్ కోఆర్డినేటర్ ఉంటాడు అనమాట. విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ థింగ్స్, రైట్? నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్ అంటే లైక్ కార్ నడిపేటోడు కాదు. ఆయన కింద కార్స్ ఉంటాయి అన్నమాట. 15 to 16 కార్స్ ఉంటాయి. ఏ కార్ ని ఎప్పుడు ఎక్కడికి పంపించాలి. ఇప్పుడు హీరో అనేవాడు ఢిల్లీ నుండి హైదరాబాద్ రావాలి, ఆయనకి ఫ్లైట్ టికెట్స్ ఏ టైంకి ఎప్పుడు బుక్ చేయాలి, ఎట్లాంటి క్లాస్ లో బుక్ చేయాలి, వచ్చిన తర్వాత ఏ హోటల్లో ఆయన స్టే స్టే అకామిడేషన్ చూసుకోవాలి, అట్లా. సో ఇట్లాంటి లాజిస్టిక్స్ అనేవి చూసుకుంటాడు అనమాట ఎవరు, ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్ అనేవాడు. ఆయన కింద ఈ డ్రైవర్స్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ సెట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. అదే సెట్స్ మీద ఉంటారు. సెట్స్, షూట్ లొకేషన్ లో ఉంటారు అనమాట ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. నెక్స్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్. ఇఫ్ ఏమైనా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి అనుకో, ఫైట్ సీక్వెన్సెస్ చెప్పినా కదా, డిఫరెన్స్ బిట్వీన్ సీక్వెన్సెస్, సీన్, షార్ట్, టేక్. సో ఒకవేళ నీ మూవీలో ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ డైరెక్టర్ అండ్ యాక్షన్ మాస్టర్ ఉంటాడు. లైక్ వాళ్ళు కంపోజ్ చేస్తారు అనమాట ఫైట్ ని ఎట్లా చేయాలి అది. మన తెలుగు ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ బాగా ఫేమస్ కదా. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ వాళ్ళు బాగా ఫేమస్. సో నెక్స్ట్ ఫైటర్స్ ఉంటారు. ఈ యాక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, యాక్షన్ డిపార్ట్మెంట్ మాస్టర్స్ ఉంటారు కదా, యాక్షన్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కంపోజ్ చేస్తారు, ఫైటర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, రైట్? ఇట్స్ లైక్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ లెక్కే అనుకోండి మీరు ఇక. ఈ యాక్షన్ మాస్టర్ ఆర్ యాక్షన్ డైరెక్టర్ అనేటోడు ఫైట్ ని కంపోజ్ చేస్తాడు. ఫైటర్స్ అనేవాళ్ళు ఆ ఫైట్ ని ఎట్లా చేయాలో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు అన్నమాట యాక్టర్స్ కి. నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలన్ విలన్ గాడు హీరోని గట్టిగా గుద్దిండు అనుకుందాం. హీరోని గట్టిగా గుద్దితే ఆయనకి దౌడు పలిగి రక్తం వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. విలన్ అనేటోడు గట్టిగా గుద్దిండు అనుకో, హీరో గారికి దౌడ పలిగి రక్తం వస్తుంది అనుకుందాం. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్ ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని ఆ, మొత్తం షైనీగా ఉండేటట్టు, రియల్ గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాం అన్నమాట. యాజ్ వెల్ అస్ ప్రాస్థెటిక్స్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ కడిపోయింది అనుకుందాం, ప్రాస్థెటిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే
కడుపు రియల్గా ఉండేటట్టు లైక్ తను ప్రెగ్నెంట్ అయినట్టు చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి నెత్తి మీద దెబ్బ తగిలింది అనుకుందాము. సో హీరోకి నెత్తి మీద దెబ్బ తగిలింది అనుకుందాం, రైట్? హీరోకి నెత్తి మీద దెబ్బ తగిలింది అనుకుందాము. సో ప్రాస్థెటిక్స్ వాళ్ళు వస్తారు. ప్రాస్థెటిక్స్ వాళ్ళు వచ్చేసి చూస్తారన్నమాట. ఇక్కడ రక్తం వచ్చేటట్టు పెట్టాలి, అట్లా ప్రాస్థెటిక్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్ అంటారు వీళ్ళని. నెక్స్ట్ బాడీ డబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో విలన్ ఫైట్ చేసుకుంటారు కదా, హీరో విలన్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు రియల్ గా ఫైట్ చేసుకోరు. హీరోకి ఒక బాడీ డబుల్ ఉంటాడు, విలన్ ఒకవేళ తోపోడు అయితే విలన్ కి కూడా ఒక బాడీ డబుల్ ఉంటాడు అనమాట, రైట్? సో వీళ్ళని ఎట్లా ఒక యాక్షన్ సీక్వెన్స్ లో యూజ్ చేస్తుంటారు. యాజ్ వెల్ అస్ యాక్చువల్లీ ఇలా మేకప్ డిపార్ట్మెంట్ ని యాడ్ చేయలేదు, బట్ మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. మేకప్ డిపార్ట్మెంట్ లో మేకప్ డైరెక్టర్, అదే మేకప్ మాస్టర్ ఉంటాడు, మేకప్ డిజైనర్ ఉంటారు, యాజ్ వెల్ అస్ ఆయన కింద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటారు అనమాట. యాక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు షూట్ లొకేషన్ లో. నెక్స్ట్ కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్. కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ కొరియోగ్రాఫర్ ఉంటారు, అతన్ని డాన్స్ మాస్టర్ అని కూడా అంటారు. ఆయన కింద కొంతమంది డాన్సర్స్ ఉంటారు. సో వీళ్ళు కూడా ఉంటారు అనమాట సెట్స్ లొకేషన్ లో, షూట్ లొకేషన్ లో, SATS లొకేషన్ లో. నెక్స్ట్ కొరియోగ్రఫీ, యా. తర్వాత మేకప్. ఒకవేళ సినిమాలో ఏమైనా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి అనుకో, విఎఫ్ఎక్స్ షార్ట్స్ యాక్చువల్గా నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా, కానీ నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఒకవేళ సినిమాలో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నా, విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సీన్స్ ఉన్నా, విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సీక్వెన్సెస్ ఉన్నా, ఇప్పుడు విఎఫ్ఎక్స్ సీన్ అనేది ఈ రోజు షూట్ చేస్తున్నాం కదా, ఆ రోజుకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేటోడు వస్తాడు అన్నమాట, రైట్? సో విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయినా, విఎఫ్ఎక్స్ సీన్స్ అయినా, విఎఫ్ఎక్స్ సీక్వెన్సెస్ అయినా ఎప్పుడెప్పుడైతే షూట్ చేస్తున్నామో అప్పుడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేటోడు అయితే వస్తాడు అనమాట. సో దట్ హీ కెన్ గైడ్ ద కెమెరా టీమ్, రైట్? కెమెరా టీమ్ ని గైడ్ చేయగలడు ఈ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేవాడు, సో దట్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ బి వర్కింగ్ ఆన్ ద షూట్ లొకేషన్. సో వీళ్ళందరూ షూట్ లొకేషన్ లో ఉంటారు అన్నమాట. వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళందరూ లైక్ ఎట్లా సెట్ బాయ్స్ ఈ టైప్ అనుకో, స్పాట్ బాయ్స్, సెట్ బాయ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. స్పాట్ బాయ్స్ కూడా ఉంటారు. యాక్చువల్లీ దీంట్లో స్పాట్ బాయ్స్ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. వీళ్ళు ప్రొడక్షన్ కిందకి వస్తారు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్ కింద స్పాట్ బాయ్స్ ఉంటారు. రాసేద్దాం ఎందుకైనా మంచిది. నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్ లో స్పాట్ బాయ్స్ కూడా ఉంటారు. స్పాట్ బాయ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఈ చాయ్, బిస్కెట్లు, స్నాక్స్ అట్లా తీయడం వాళ్ళ కింద. అదే ట్రాన్స్పోర్ట్ క్యాప్టెన్ కింద డ్రైవర్స్ కూడా ఉంటారు అన్నమాట. సో వీళ్ళందరూ సెట్ లొకేషన్ మీద ఉంటారు. సో ఇది గైస్, ఈ వీడియోలో దీని గురించి ఇది డిస్కస్ చేస్తున్నాం, లైక్ ఎవరెవరు ఉంటారు సెట్ లొకేషన్ మీద అని చెప్పేసి. వీటన్నిటి గురించి, డిపార్ట్మెంట్స్ గురించి కూడా మనం సపరేట్ గా నేర్చుకుందాం. నాకు తెలిసి ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి సపరేట్ గా నేర్చుకున్నాం, కెమెరా అండ్ లైటింగ్ గురించి సపరేట్ గా నేర్చుకున్నాం, సపరేట్ సిరీసే చేసుకున్నాం కదా. ఆర్ట్, కెమెరా, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ గురించి కూడా సపరేట్ సిరీస్ చేసుకున్నాం మనము. టూ పార్ట్ వీడియో అనుకుంటా. ఈ కెమెరా అండ్ లైటింగ్ అరౌండ్ 25 వీడియోస్ ఎన్నో ఉన్నాయి, 30 వీడియోస్ అట్లా. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి నెక్స్ట్ చెప్తా, ఆఫ్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో లైక్ అరౌండ్ 10 to 15 వీడియోస్ ఉంటాయి అని చెప్పినా కదా. ఈ 10 to 15 వీడియోస్ అయిపోయిన తర్వాత మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకుందాం. అసలు క్లియర్ గా నేర్చుకుందాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటి, లైన్ ప్రొడ్యూసర్ పని ఏంటి, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ పని ఏంటి, క్లియర్ గా నేర్చుకుందాం అన్ని, రైట్? నెక్స్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ గురించి నేర్చుకుందాం. యాక్షన్ కొరియోగ్రఫీ ఒకే సిరీస్ లో చేసేస్తా. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అండ్ మేకప్ సూపర్వైజర్ గురించి, అదే విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకుందాం. పెద్ద టైం ఏం పట్టదు, నాకు తెలిసి టైం పట్టేది ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, సౌండ్ డిపార్ట్మెంట్ కి పడుతుంది. సో యా, వీటన్నిటి గురించి మనం క్లియర్ గా నేర్చుకుందాం. కానీ ఫస్ట్ మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో లైక్ మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలిస్తే చాలు సార్, ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయొచ్చు, బట్ మనం అన్ని కవర్ చేసేద్దాం, రైట్? సో యా, బై గైస్.